మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మరి డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో మీ కాపుదలివ్వండి, ఆరోగ్యంతో నింపండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనిచ్చి నడిపించండి, మీరే బలపరచండి. అలాగే హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, మీరే బలపరచండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు చక్కని కృపనిచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావలసిన వారికి గర్భఫలాన్ని ఏర్పరచండి. వివాహాలు కావలసిన వివాహాలు సిద్ధపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందాలండి. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 3 చరణాలు మనం చూసాం. ఈరోజు 4-5 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. 29వ అధ్యాయం 4వ చరణం. కీర్తనలు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. 5వ చరణం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దేవుని యొక్క వాక్యం ఆయన స్వరాన్ని గురించినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన స్వరం యొక్క బలం, ఆయన స్వరం యొక్క ప్రభావం తెలియజేస్తూ ఉంది. యెహోవా స్వరము బలమైనది అంటున్నాడు. అంటే ఉరుము లాంటి మహిమ కలిగినటువంటి ఆ ఉరుము దేవుని స్వరమని మనం ఆ పై వచనాల్లో మనం చూసాం. 3-2 వచనాల్లో ఆయన స్వరం అనేటువంటిది ఎంత బలమైనదో చెప్తున్నాడు. ఆయన స్వరం అనేటువంటిది ఎటువంటి ప్రభావం కలిగిందో చెప్తున్నాడు ఆయన. అది మాత్రమే కాదు, దేవదారు వృక్షములను విరుచును, లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచునని చెప్తున్నాడు. ఆయన స్వరం యొక్క ప్రభావాన్ని గనక మనం చూస్తే కీర్తనలు 77వ అధ్యాయం 18వ చరణం అండి. కీర్తనలు 77:18. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణకి కంపించెను. దేవుని ఉరుముల ధ్వని అక్కడ సుడిగాలిలో మోగినట్లు, మెరుపులు లోకాన్ని ప్రకాశింపజేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భూమి వణికి కంపించెను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన స్వరము యొక్క ప్రభావం, ఆయన మాట యొక్క ప్రభావం అనేది అంత బలమైనదిగా మనం చూస్తున్నామండి. 104వ కీర్తన 7వ చరణంలో కూడా, నీవు గద్దింపగానే అవి పారిపోయెను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. అంటే దేవుని యొక్క స్వరం, ఆ స్వరము యొక్క ధ్వని లేదా స్వరం యొక్క ఉరుము ఎంత గట్టిగా ఉందో, ఎంత ప్రభావం కలిగిందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీవు గద్దింపగానే అవి పారిపోయాను, ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. ఏంటి అంటే నీళ్లు. ఆ నీళ్లు గురించి, అగాధ జలముల గురించి పైన వచనాల్లో మనం చూస్తామండి. అలాగే యోబు గ్రంథం 37వ అధ్యాయం 4-5 వచనాలండి. ఆయన స్వరము యొక్క ప్రభావం, ఆయన స్వరము యొక్క బలం ఎంత శక్తి కలిగిందో చెప్తూ ఉన్నాడు. 37వ అధ్యాయం 4వ వచనం యోబు గ్రంథం. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చెయ్యును. ఆ తర్వాత వచనాల్లో కూడా వర్షముతో, మహా వర్షముతో ఆయన ఆజ్ఞ ఇవ్వడం, మంచుతో ఆజ్ఞ ఇవ్వడం, ఇలా కొన్ని కార్యాలు ఆయన యొక్క మాట వల్ల, ఆయన యొక్క స్వరం యొక్క గంభీర ధ్వని, గంభీరమైన స్వరముతో గర్జించడం అనేటువంటిది, ఆయన ధ్వని వినబడేటప్పుడు మెరుపులు కూడా మెరుస్తాయి, ఉరుముతాయి అని చెప్తున్నాడు.
కాబట్టి అంటే ఆయన ఆయన యొక్క స్వరం యొక్క ప్రభావం అంత శక్తి గలదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఇదే యోబు గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? అంటే దేవుని యొక్క ఉరుము ధ్వని లేదా దేవుని యొక్క స్వరం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరం ఎట్లా గర్జిస్తుందో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 12:29లో మనం చూస్తే అండి, యోహాను సువార్త 12:29లో కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిననిరి. అంటే పరలోకము నుండి ఒక స్వరం తండ్రి దగ్గర నుండి ప్రభు యేసుక్రీస్తు వారికి వినబడినప్పుడు ఆ స్వరానికి సంబంధించిన విషయాన్ని ఆయన ఇక్కడ చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఆ మాటకి, తండ్రి మాట్లాడిన మాటకే ఉరుమురిమినట్టుగా వాళ్ళు అనుకున్నారు. ఉరిమెను, కొంతమంది దేవదూత ఆయనతో మాట్లాడెను అనేటువంటి మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన స్వరం అంత ప్రభావము కలిగింది, ఆయన స్వరం అంత శక్తి కలిగినదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం 5వ వచనంలో కనుక మనం చూస్తే, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. సింహాసనము, దేవుని యొక్క మహా గొప్ప సింహాసనము నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. అంటే దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, ఆయన స్వరములో ఉన్న ఆ బలం, ఆ ప్రభావం అనేది అక్కడ తెలియజేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సింహాసనములో నుండి అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్తున్నాడు. 8వ అధ్యాయం 5వ వచనం అండి, ప్రకటన గ్రంథం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగాను. అంటే దేవుని చేతిలో ఉన్న దేవుడు వాటిని వినియోగిస్తూ ఉన్నాడు. అలాగే ఇదే ప్రకటన 10వ అధ్యాయములో 3-4 వచనాలండి. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఇక చివరిలో పరలోకము నుండి భూమి మీదకి వచ్చేటువంటి శ్రమల విషయంలో కానీ, అలాగే భూమి మీదకి వచ్చేటువంటి ఉగ్రత విషయంలో కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాయి. 4వ వచనం అంటాడు, ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. అంటే ఆ ప్రభావం, ఆ శక్తి అంత ప్రభావంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అట్లాగే 16వ అధ్యాయం 18వ వచనం అండి. ఇదే ప్రకటన గ్రంథం 16:18. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టింది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది. ఎందుకనంటే సమాప్తమైందని ఒక గొప్ప స్వరం గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చింది. అంటే దేవుని ప్రభావము సింహాసనముల నుండి, దేవుని శక్తి, ఆ ప్రభావం అనేటువంటిది, ఆ బలం అనేటువంటిది ఆయన స్వరములో నుండి రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన స్వరం అంత ప్రభావం కలిగింది. అలాంటి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి గంభీర ధ్వని గల ఆయన, ఆ ఉరుము ధ్వని గల స్వరం కలిగిన దేవుడు మనతో సమాధానంగా మాట్లాడడానికి, మనతో నెమ్మదిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మనం ఇష్టపడుతున్నామా? ఇదే కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. అటువంటి గంభీర ధ్వని గల ఆయన స్వరం మన మాట కోసం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ప్రతి దినము మనం ప్రార్థన చేద్దాం, తండ్రితో మాట్లాడదాం, ఆయన మనతో మాట్లాడతాడు. అలాంటి భాగ్యాన్ని దేవుడు
మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.